చేయిచ్చిన నాయకుడిని ఓడించాలని పంతం పట్టిన గులాబీ పార్టీ మొన్నటిదాకా మాజీ మంత్రిని నిలబెట్టాలనుకుంది. కానీ ఇప్పుడు వ్యూహం మార్చి కొత్త నాయకుడిని తెరపైకి తెచ్చింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తున్న కొండా విశ్వేశ్వర్రెడ్డిపై వ్యాపారవేత్త డాక్టర్ రంజిత్ రెడ్డిని రంగంలోకి దించబోతోంది టీఆర్ఎస్. మాజీ మంత్రి కంటే కొత్త అభ్యర్థి మెరుగనుకుంటోందా లేక టీఆర్ఎస్ వ్యూహం వెనుక పక్కాగా లెక్కుందా? చేవెళ్లలో టీఆర్ఎస్ సరికొత్త వ్యూహం. గ్రాఫ్ సరిగా లేక సైడ్ అయిపోయిన మాజీ మంత్రి విశ్వేశ్వర్రెడ్డిపై పోటీకి తెరపైకి వ్యాపారవేత్త. ఎవరా నాయకుడు, ఏమిటా సమీకరణాలు? చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది టీఆర్ఎస్. పార్టీ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో కొత్త అభ్యర్థిని ఖరారు చేసింది. మొన్నటిదాకా తాండూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా దించాలన్న ఆలోచన చేసింది గులాబీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన రోజు నుంచి నియోజకవర్గంలోనే ఉండాలని సూచించింది. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఆలోచన మారింది. మహేందర్ రెడ్డి గ్రాఫ్ సరిగా లేదనే అంచనాకు వచ్చిన పార్టీ పెద్దలు తమకు సన్నిహితుడైన వ్యాపారవేత్త డాక్టర్ రంజిత్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటిదాకా తెర వెనుక ఉన్న రంజిత్ రెడ్డికి గులాబీ కండువా కప్పింది టీఆర్ఎస్. తన స్నేహితుడే కావడంతో మహేందర్ రెడ్డి కూడా రంజిత్ రెడ్డికి సహకరించేందుకు అంగీకరించారు. విశ్వేశ్వర్రెడ్డిని ఢీకొట్టేందుకు కలిసికట్టుగా పనిచేయాలని అధినాయకత్వం ఆదేశించింది. చేవెళ్ల పార్లమెంట్ సన్నాహక సమావేశం సందర్భంగా రంజిత్ రెడ్డి హడావుడి కనిపించింది. అధికారికంగా ఇంకా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోయినా చేవెళ్ల టీఆర్ఎస్ క్యాండిడేట్ రంజిత్ రెడ్డేనని పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చారు టీఆర్ఎస్ పెద్దలు. మహేందర్ రెడ్డి కంటే రంజిత్ రెడ్డే మెరుగైన అభ్యర్థి అవుతారని అన్ని లెక్కలు వేసుకున్నాక ఓ అంచనాకొచ్చింది గులాబీ పార్టీ. పట్నం మహేందర్ రెడ్డి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్లో రేవంత్ రెడ్డిపై గెలిచారు. ఎమ్మెల్సీ పదవికి నరేందర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఈ స్థానాన్ని మహేందర్ రెడ్డికి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. రంజిత్ రెడ్డిని చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో పరిచయం చేయాలని సూచించింది. విశ్వేశ్వర్రెడ్డిని ఢీకొట్టాలంటే అంతే ఆర్థికంగా బలంగా ఉన్న రంజిత్ రెడ్డి సరైన అభ్యర్థిని భావించింది టీఆర్ఎస్. ఇప్పటిదాకా రాజకీయాలతో సంబంధం లేకపోవడంతో కొత్త అభ్యర్థిగా ఆయన ఎంపిక పార్టీకి కలిసొస్తుందనే అంచనాతో ఉంది. మొదట సరైన అభ్యర్థి లేక మహేందర్ రెడ్డినే చేవెళ్ల బరిలో నిలపాలని అనుకున్నారు. రంజిత్ రెడ్డి మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ స్థానంలో పోటీకి గతంలో సుముఖంగా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వొద్దనే నియమాన్ని పెట్టుకున్నారు. రంజిత్ రెడ్డి గ్రాఫ్ చేవెళ్లలో కూడా సెట్ కావడంతో మహేందర్ రెడ్డిని పోటీ నుంచి తప్పించారు. వ్యూహాత్మకంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మంత్రి పదవిపై ఆయన ఆశలను సజీవంగా ఉంచారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇప్పటికే మల్లారెడ్డికి మంత్రిగా అవకాశం రావడంతో రెండో పదవి ఉంటుందా లేదా అన్నది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తేలనుంది.